అన్నిటికీ మూలమేమి, సమస్త శాస్త్రాలు దేని గురించి చెప్తున్నాయి అంటే ఒక్క మనస్సును గురించే చెప్తున్నాయి. భగవద్గీత అనండి, ఖురాన్ అనండి, బైబిల్ అనండి, జెండా అవస్థ అనండి, గ్రంథ సాహెబ్ అనండి, ఏ గ్రంథమైనా ఏ శాస్త్రమైనా తీసుకోండి, దేన్ని ముఖ్యంగా ఆధారం పెట్టుకొని చెప్తుంది అంటే ఒక్క మనస్సులో రెండున్నాయి. ఒక శుద్ధమైనటువంటిది మరియు ఒకటి అశుద్ధమైనటువంటిది. కోరికలు లేనటువంటి మనస్సు శుద్ధమైనటువంటి మనస్సు, కోరికలతో కూడినటువంటి మనస్సు అశుద్ధమైనటువంటి మనస్సు. మనలో ఎన్నో కోరికలు ఉన్నాయి, లెక్కలేనటువంటి కోరికలు ఉన్నాయి. కోరికలను పరిమితం చేసుకోండి అని మహాత్ములు బోధిస్తూనే ఉన్నారు. అయితే మనం ఎక్కువ చేసుకుంటున్నాం. పొద్దున్న నుంచి రాత్రి పండుకునే వరకు కడుపు చింతే మనం, వేరే చింత ఏమైనా చేస్తున్నామా? నారాయణ, గోవింద, అల్లా అని చెప్పి ఎవరైనా ధ్యానం చేసేదానికి సిద్ధంగా ఉన్నారో ఈ కాలంలో? అర్జెంట్ లేచిన తక్షణం స్నానం చేస్తాడో లేదు, టిఫిన్ చేస్తాడో లేదు, ఆఫీస్కి పోవాలి, అంగడికి పోవాలి, షాపుకి పోవాలి, వ్యాపారానికి పోవాలి, వచ్చేది రాత్రి బాగా తినేది పండుకొని ఖానా పీనా సోనా దీంట్లోనే జీవితం గడుపుతున్నాడు. ఎందుకు? పరిమితమైనటువంటి కోరికలతో జీవించడం లేదు మానవుడు. నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాకా పొట్టకు హద్దు పద్దు లేక వ్యయమొందగా చేయుచు జీవితంబు నీ విద్యల ధారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంగా నొందితివో ప్రీతిగా యోచన చేయు మానవా. నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాకా పొట్టకు హద్దు పద్దు లేక వ్యయమొందగా చేయుచు జీవితాన్ని ఈ విద్యల్లోనే ధారపోస్తున్నా. ఇలానే ఖానా పీనా సోనా, ఈ డ్రింక్ అండ్ బి మెర్రీ అంటాడు. ఇదే లైఫ్ అంటారు. తిను, త్రాగు, ఆనంద, సుఖంగా నిద్ర చేయి, ఇదే జీవితము అని అంటారు. అంతేనా? ఒక కుక్క కూడా ఆ రీతిగా బతుకుతుంది. కుక్క తినదా? కుక్క త్రాగదా? కుక్క నిద్రించదా? అంటే కుక్క లాంటి జీవితమా? కాదు. దీనికి ఒక మహత్తర స్థానాన్ని కల్పించాడు పరమాత్ముడు. ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి శక్తిని ఒక్క మానవునికే ధారపోశాడు. చూడండి, ఆహార, నిద్ర, భయ, మిథునం ఈ విషయాలలో పరమాత్ముడు మానవులకు పశుపక్షాదులకు సమానమైనటువంటి అధికారాలను ఇచ్చాడు. అయితే జ్ఞానం, విచారశీలత నరునకు అధికంగా విశేషంగా ఇచ్చాడు. అటువంటి జ్ఞానాన్ని సద్వినియోగపరుచుకోకపోతే ఈ పరిమితమైన జీవితంలో జ్ఞానేన హీన పశుభి సమాన, వాడు పశువుతో సమానమవుతాడు. అందువల్ల జీవితంలో కోరికలను పరిమితం చేసుకునేదానికి ప్రయత్నిద్దాం. ఒక తటాకములో ఎప్పుడు రాళ్లు విసురుతూ ఉంటే ఎలా ఉంటుంది చూడండి. అలల చేత కూడి ఉంటుంది, నిర్మలంగా ఉండదు. అదే రీతిగా హృదయ తటాకంలో కోరికలు అన్నటువంటి రాళ్లను వేస్తూనే ఉన్నాము. మనస్సుకు నెమ్మది లేదు, సుఖ సంతోషాలు లేవు. కోరికలను పరిమితం చేసుకుంటూ వస్తే ఒక రకమైనటువంటి ఆనందాన్ని, సుఖాన్ని అనుభవిస్తాం మనం. అందుకు కోరికలను పరిమితం చేసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఇక నిజమైన జీవితం ఏది? ఒక సాహుకారికి 7 మంది కొడుకులు, అందరికీ వివాహం చేశాడు. చాలా అన్యోన్యంగా కలిసిమెలిసి సంతోషంగా తింటూ తాగుతూ జీవితం సాగిస్తున్నారు. చిన్న కోడలు మాత్రం ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టింది. సద్గ్రంథ పఠన, మహాత్ముల యొక్క సాంగత్యం, మహాత్ముల సేవ చేసుకుంటూ ఉండేది. ఆ ఇంటికి ఒక సాధువు గారు వచ్చారు. వస్తే ఆతిథ్యం ఇచ్చారు. చిన్న కోడలు చాలా ఆదరంగా ఆహ్వానించింది, ఆయన భోజనం పెట్టింది. ఈమె చేసే సేవలు చూసి ఆనందపడ్డాడు. అమ్మా, ఇంత చిన్న వయసులో ఎంత భక్తి ఉంది నీలో, నీ వయసు ఎంతమ్మా అని ప్రశ్నిస్తాడు. అందుకు ఆమె అంటుంది, స్వామి నాకు 3 సంవత్సరాల వయసు ఉంటుంది. అత్తమామ నాడే ఉంటారు. ఏంటి 3 సంవత్సరాలు ఉంటుందే, నీకేం పిచ్చి పెట్టిందే అని. నీ భర్త వయసు ఎంతమ్మా అని అడుగుతారు. నా భర్త వయసు 1 సంవత్సరం స్వామి అంటుంది. అయ్యి ఈమెకు 3 సంవత్సరాలట, మా కుమారుడు 1 సంవత్సరం అట. ఇది మీ అత్తమామల నువ్వు ఎంత వయసు స్వామి అడుగుతుంది. స్వామి మా అత్తమామలు ఇంకా పుట్టలేదు అంటుంది. ఇది దుంపదేగా, ఎదురుగా కూర్చున్నాము, మమ్మల్ని ఇంకా పుట్టలేదు అంటుందే, ఏమిది? ఈ తోటి కోడేళ్ల వయస్సు ఎంతమ్మా? వాళ్ళు పుట్టలేదు స్వామి ఇంకా. తర్వాత ఏం భోంచేస్తామమ్మా ప్రతిదినం అంటే,
పాసింది తింటాం, నిన్నటిది ఈరోజు తింటాం స్వామి అని. ఇంకా కోపం వచ్చేసింది అర్థమో, ఏం ఇట్లా మాట్లాడుతుంది, బుద్ధి ఉందా లేదా నీకు? నీకు 3 సంవత్సరాలు, మా కుమారుడికి 1 సంవత్సరము, నేను పుట్టినే లేదా? ఆ మహాత్ముని దగ్గర పాచం తింటామంటున్నావు అంటే ఆ సాధువు గారు, ఈ అమ్మాయి చాలా బుద్ధివంతురాలు, చాలా చక్కగా చెప్పింది, సత్యమే చెప్పింది, నిజం చెప్పింది, అబద్ధం చెప్పలేదు, దీని అర్థం ఏమండి అని అడుగుతారు వాళ్ళు. ఈమెకు 3 సంవత్సరాల వయస్సు అంటే 3 సంవత్సరాల నుంచి ఈమె ఆధ్యాత్మిక మార్గంలో ఉంది, భక్తి మార్గంలో ఉంది, ధార్మికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి చూపుతూ ఉంది, కాబట్టి 3 సంవత్సరాలు ఉంది. మరి కుమారులకు 1 సంవత్సరము, మీ కుమారులకు 1 సంవత్సరం అంటుంది అంటే 1 సంవత్సరం నుంచి ఈమె ప్రభావం వల్ల మీ కుమారుడు ఈ మార్గంలో వస్తున్నాడు కాబట్టి ఆమె భర్తకు 1 సంవత్సరం అయింది. మరి మీరు పుట్టలేదు అంటే మీకు ఇంకా మార్గమే అలవడలేదు, ఆ మార్గంలో లేరు కాబట్టి మీరు ఇంకా పుట్టలేదు. నిజమైనటువంటి జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే సత్యమైన మార్గాన్ని, ధర్మమైన మార్గాన్ని, నీతియుతమైన జీవితాన్ని నడిపేటప్పుడే ప్రారంభమవుతుంది అని అంటారు. మరి పాసింది తింటాను ఉంటుంది, దీనికి అర్థమే అంటే వెనుక జన్మములో చేసినటువంటి సుసంస్కారం, మంచి సంస్కారం, చెడు సంస్కారాల ఫలితమే ఈ జన్మలో తింటున్నాను, వెనుక చేసిన ఫలితమే ఈ రోజు అనుభవిస్తున్నాను అని అవుతుంది. కాబట్టి సుఖమైనా దుఃఖమైనా మంచైనా చెడైనా వెనుకటి ఫలితం బట్టి అనుభవించవలసి ఉంటుంది. ఈయన చెప్పిన మాట 100% సత్యం అని విశదీకరించి చెప్తారు. అందువల్ల మనకు కూడా నిజమైన జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే బాగా తిని త్రాగి హాయిగా ఉన్నంత కాలము జీవితం ప్రారంభం కాదంట. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎప్పుడైతే కాలు పెడతామో అప్పటి నుంచే ప్రారంభమవుతుంది. అందువల్ల ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో మనస్సును అదుపులో ఉంచుకునేదానికి ప్రయత్నం చేయాలి. మావటి వాడు ఏనుగును ఎంత చక్కగా కట్టివేసినప్పటికీ అది తన తొండముతో ఆ మలినాన్ని, ఆ దుమ్మును తన తొండముతో తీసుకుని పైన వేసుకుంటుంది. అదే రీతిగా ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా ఒక గురువు ఎంత చక్కగా కట్టివేసినప్పటికీ ప్రపంచ వ్యామోహాలు, సుఖ సంతోషాలు అనే దుమ్మును మనం కావాలి మన పైన వేసుకుంటున్నాం. ఇది అజ్ఞానం. ఎందుకంటే మనస్సు చెప్పినట్లు ఇంద్రియాలు వినాలి, అయితే ఇంద్రియాలకు లోబడి ఇంద్రియాలు చెప్పినట్లు మనస్సు వింటూ ఉంది కాబట్టి సర్వ అనర్థాలకు కారణమైపోతుంది. యజమాని చెప్పినట్లు పరిచారకులు వినాలి, పరిచారకులు సేవకులు చెప్పినట్లు యజమాని వింటే ఎన్ని అనర్థాలకు కారణమవుతుంది ఆలోచన చేయాలి. అదే రామాయణంలో చూడండి, కైకేయి మహారాణి యజమానురాలు, మంతర సేవకురాలు. యజమానురాలు చెప్పినట్లు సేవకులు వినాలి, కానీ సేవకురాలు చెప్పినట్లు యజమాని వినింది ఎక్కడ? రాముడికి పట్టాభిషేకం వద్దు వద్దు అని వాదించేది, ఆమె చెప్పిన వాటిని చేలో వేసుకోలేదు కాబట్టి రామాయణంలో ఏమేం జరిగిందో మీకంతా తెలుసు. అందువల్ల మనస్సును కంట్రోల్ పెట్టుకొని మనస్సు చెప్పినట్లు ఇంద్రియాలను అదుపులో పెట్టుకునే దానికి ప్రయత్నం చేయాలి. మన జీవితం 100 సంవత్సరాలే, అయితే ఈ కాలంలో బతికేది 60, 70, 50, 30 ఈ రీతిగా ఉంది. ఆయువు 100 సంవత్సరములందు సగంను నశించే నిద్రచే నా ఎరలో సగంను గతమయ్యను బాల్య జరా ప్రసక్తిచే ఆయువు చంచలం మొదట ప్రాణులకెట్లు సుఖంబు చేకూరేళ్ళు అంటారు. ఈ జీవితంలో అర్థం నిద్రకు పోతుంది, మిగతా అర్థం బాల్య ఆటల మాటల్లో పోతుంది, వృద్ధాప్యంలో రోగాలతో బాధపడతాం, ఎన్నో సమస్యలతో బాధపడతాం. ఇటువంటి రీతిగా ఉన్నటువంటి జీవితంలో ఆధ్యాత్మిక మార్గంలో రాణించాలా చేయాలంటే వెనుక సంస్కారం ఉండాలి, మహాత్ముల యొక్క ఆశీర్వాదం ఉండాలి, కానీ ఊరికే రాదు ఈ మార్గం.